అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ నా ప్రాణమా. వన్ ఫైన్ మార్నింగ్ ఇల్లంతా సాంబ్రాణి ధూపంతో నిండిపోయి చక్కటి సువాసనతో చాలా ఆహ్లాదకరంగా మారిపోయింది. అర్జున్ మార్నింగ్ లేచి చూసేసరికి పక్కన సంయు కనిపించలేదు. అబ్బా, ఇది ఎక్కడికి వెళ్ళింది? నేను లేచేసరికి నా కంటికి కనిపించాలని చెప్పాగా, ఇడియట్ అని ముద్దుగా తిట్టుకొని సంయు అంటూ పిలుస్తూ బయటకెళ్ళాడు. అలా నిద్రలో ముందుకు అడుగులు వేస్తున్న తనకి ఎదురుగా చూస్తున్న దృశ్యానికి కళ్ళు నిలిచిపోతే రెప్ప వేయడం కూడా మరిచాడు. ఏవండోయ్ శ్రీవారు, కాఫీ తీసుకోండి అంటూ కాఫీ కప్ని అతని ముందు పెట్టింది. పలకట్లేదు. అర్జున్ అలాగే చూస్తుండిపోయాడు. ఏంటి ఈయన బెల్లం కొట్టిన రాయిలా అలా నిలబడిపోయాడు అనుకుంటూ, ఇప్పుడు ఎలా బయటకు రారో నేను చూస్తాను అనుకుంటూ తన చేతిలో ఉన్న కప్ తీసి అతని చేతికి చిరగపెట్టింది. హా అంటూ అరిచాడు. చెవులు మూసుకుంది సంయు. ఒసేయ్ రాక్షసి, ఏం చేస్తున్నావే? నాకే కాలుస్తావా? ఆగవే, నీ సంగతి చెబుతాను అంటూ ఆమె వెనకాల పరిగెడుతుంటే, సారీ అర్జున్, ఎదురుగా ఉన్న నన్ను కాకుండా ఎక్కడో చూస్తుంటే నాకు కోపం వచ్చి అలా చురకపెట్టాను, సారీరా అంటూ పరిగెడుతుంటే చీరలో ఉన్న సంయు కుచ్చిళ్ళు కాళ్ళకి అడ్డుపడి ముందుకు పడుతుండగా రెండు బలమైన చేతులు ఆమెను చుట్టుకున్నాయి. తలెత్తి ఎవరా అని చూసిన తనకి ఎదురుగా ఉన్న హ్యాండ్సమ్ బాయ్ని చూసి కళ్ళు చిన్నవి చేసింది. అతని చేతిలో ఉన్న సంయు టక్కున దూరం జరిగింది. హాయ్ బ్యూటీ, యు ఆర్ లుకింగ్ సో గార్జియస్ అన్నాడు. అతని మాటలకి కోపంగా చూసి, ఎవరు మీరు అనింది. రే రిహాన్, హౌ ఆర్ యూ అంటూ వెళ్ళి గట్టిగా హత్తుకున్నాడు అర్జున్. ఐఎమ్ ఫైన్ బావా. ఇప్పుడు గుర్తొచ్చామా సార్? అదేం లేదు బావా, యుఎస్లో చాలా బిజీ. సరే కానీ ఈ బ్యూటీ ఎవరు? నీ అక్క. హో లవ్లీ సిస్. హలో మై డియర్ సీస్, హౌ ఆర్ యూ అంటూ చెయ్యి ముందుకు చాపి షేక్ హ్యాండ్ ఇస్తూ అడుగుతుంటే అతని ఓవర్ యాక్షన్కి కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఉంది సంయుక్త. సంయు, తను మొన్న వచ్చింది చూడు, మా అత్త కొడుకు రిహాన్ అన్నాడు అర్జున్. చిన్నగా నవ్వి నమస్కారం పెట్టింది. అదేంటి సిస్టర్, నేను షేక్ హ్యాండ్ ఇస్తుంటే నమస్తే చేస్తున్నారు? మీ అక్క ఇండియన్ టిపికల్ వైఫ్ లేరా, అందుకే అలా నమస్తే చేస్తుంది. రిహాన్, ఎప్పుడొచ్చావు అంటూ సుమిత్ర తన రూమ్ నుండి బయటకు వచ్చింది. వీళ్ళ మాటలు వినిపిస్తుంటే తనకి హెల్త్ బాగైపోయింది. హుషారుగా తిరుగుతున్న కోడల్ని చూసి ఐఎమ్ ఫైన్ అత్త అంటూ సుమిత్ర కాళ్ళకి నమస్కారం చేశాడు. అబ్బో, మన పద్ధతులు సాంప్రదాయాలు మర్చిపోలేదన్నమాట. అలా ఎలా మర్చిపోతాను బావా అంటూ అతని కళ్ళు ఎక్కడెక్కడో వెతుకుతుంటే, ఏంట్రా ఎక్కడికి వెతుకుతున్నావు? నా చెల్లి కోసమా అంటూ రిహాన్ భుజం మీద చెయ్యి వేస్తూ అన్నాడు అర్జున్. అదేం లేదు బావా, మావయ్య ఆఫీస్కి వెళ్ళారా అని చూస్తున్నా. అబ్బో, భలే కవర్ చేస్తున్నావే. ఇంకేంట్రా విశేషాలు? పెళ్ళి కాని వాడిని నా దగ్గర ఏముంటాయి బావా, నువ్వే చెప్పాలి. పెళ్ళైన వాడి దగ్గర ఏముంటాయి? ఉంటే నీ దగ్గరే ఉండాలి కానీ. రోజుకో కలర్, రోజుకో రుచి అంటున్న అర్జున్ని నోరెళ్ళబెట్టి చూస్తున్నాడు రిహాన్. ఏంట్రా అలా చేస్తున్నావు? నువ్వేంటి బావా అలా మాట్లాడుతున్నావు? ఆ విషయంలో నాకు ఏబిసిడీలు కూడా తెలియవు. అబచ్చా, యుఎస్లో ఉండి ఏబిసిడీలు కూడా తెలీదు అంటే నమ్మాలి అంటున్న అర్జున్ తలపై ఒక్కటిచ్చింది సంయు. నన్ను కొడతావేంటే? నీ తమ్ముని కొట్టు. మీరేం మాట్లాడుతున్నారు? తెలియని వాళ్ళకి తెలియజేస్తున్నట్లు. అబ్బో, అప్పుడే మీ తమ్ముని వెనకేసుకొస్తున్నావే. వాడికేం తెలీదు అంటే నేను నమ్మాలి. నిజం బావా, నీ మీదొట్టు అంటూ రిహాన్ చెయ్యి అర్జున్ తల మీద వేస్తుంటే, ఏంట్రా నా తల మీద ఒట్టేస్తున్నావు? నేను త్వరగా పోతే నీ లైన్ క్లియర్ అవుతుందనా అంటున్న అర్జున్ నోటి మీద సురుక్కుమని తగిలింది. ఒసేయ్, ఎందుకు కొడుతున్నావే? అసలేం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ అరిచి ఇద్దరి చేతిలో కాఫీ పెట్టి విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే నవ్వుతూ చూశాడు సంయుక్తని. ఎందుకురా పిచ్చి మాటలన్నీ మాట్లాడి దానికి కోపం తెప్పిస్తావు అంటూ వచ్చింది సుమిత్ర. ఇప్పుడు నేనేమన్నాను మామ్? దానికి కోపం రావడానికి, నువ్వు దానికి వత్తాసు పలకడానికి అంటూ సంయుక్త ఇచ్చిన కాఫీని సిప్ చేశాడు. ఆహా, కాఫీ పెట్టాలంటే నా బేబీనే అని మురిస్తూ కాఫీ తాగుతున్నాడు. నువ్వేంటి బావా అక్కని మరీ ఆకాశంలోకి ఎత్తేస్తున్నావు? అంటే నువ్వు కూడా అక్కకి భయపడిపోతున్నావన్నమాట. అసలు నేను ఎలా ఊహించుకున్నానో తెలుసా? నువ్వొక సింహంలా అక్క మీదకి గర్జిస్తుంటే
అక్క గజగజ వణికిపోతూ నీకు సేవలు చేస్తుందేమో అనుకున్నా అన్నాడు ఊహల్లో విహరిస్తూ. రిహాన్ మాటలకి పైనుండి కింది వరకు చూసి, పెళ్ళంటే ఏంటనుకుంటున్నావురా? పెళ్ళైన తర్వాత నీ భార్యని అలాగే గ్రూప్లో పెట్టుకో, నేను చూస్తాను ఏం జరుగుతుందో అంటుంటే, మమ్మీ కాఫీ అంటూ కిందకొచ్చింది పర్ణిక కళ్ళు నలుపుకుంటూ. ఆ వాయిస్ ఎక్కడి నుండి వినిపిస్తుందో అటువైపు తిరిగి చూశాడు రిహాన్. అతని కళ్ళు క్షణం అలాగే ఆగిపోతే అర్జున్ రిహాన్ని చూసి అబ్బో అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చి, పర్ణిక నీ మొగుడొచ్చాడే అన్నాడు అర్జున్. అతని మాటకి నిద్రమత్తు వదిలిపోతే తల తిప్పి రిహాన్ని చూసింది. నోరెళ్ళబట్టుకొని ఆమెనే చూస్తూ కనిపించాడు. కళ్ళు చిన్నవి చేసి, హలో మిస్టర్, ఏంటలా ఊహాలోకంలో తేలిపోతున్నావు? తమరు అనుకునే అంత అమాయకురాలిని ఏం కాదు. నన్ను చేసుకోవాలి అని నీ మనసులో ఉంటే దాన్ని చెరిపేసేయి. ఎందుకంటే అందరిలాంటి అమ్మాయిని కాదు. నన్ను పెళ్లి చేసుకుంటే నీ గోతి నువ్వే తవ్వుకున్నట్లు అవుతుంది. తర్వాత నీ ఇష్టం అంటూ వేడివేడి కాఫీ సంయుక్త చేతిలో పెట్టగానే, ఆహా వదినా, నీ చేతి కాఫీ తాగితే హెవెన్ అంతే అంటూ ఒక్కో సిప్ చేస్తూ కాఫీని కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తూ ఉంది. థ్యాంక్ యూ పర్ణిక అంటూ లోపలికెళ్ళి అందరికీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి డిషెస్ అన్నీ డైనింగ్ టేబుల్పై సర్దింది. పర్ణిక మాటలకి షాకింగ్లోనే ఉన్న రిహాన్ని కదుపుతూ, ఏంట్రా మా చెల్లిచ్చిన షాక్లోనే ఉండిపోయావా? అది సీల్ రాకేసిరా, దాన్ని పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖపడలేవు. మర్చిపోదాన్ని, నీకు మంచి అమ్మాయి దొరుకుతుందిలే అంటున్న అర్జున్ మాటలకి, నాకు ఆ సీల్ రాకేసే కావాలి బావా అన్నాడు అతని కళ్ళలోకి చూస్తూ. అబ్బో తమరు బాగా ఫిక్స్ అయినట్లున్నారు. నీ కర్మ నేనేం చేస్తాను, నీ గోతి నువ్వే తవ్వుకుంటున్నావు అంటూ సంయుక్త వడ్డించిన దోశని నోట్లో పెట్టుకుంటూ అన్నాడు. అక్క నీ చేతి కాఫే కాదు, నీ చేతి వంట కూడా నాకు చాలా బాగా నచ్చింది అన్నాడు రిహాన్ సంయుక్తని చూస్తూ. థ్యాంక్ యూ రిహాన్ అనింది. అబ్బా నువ్వు చాలా అదృష్టవంతుడు బావా. అక్క వంటలు అదరగొట్టేస్తుందనుకో, ఆ అదృష్టం నాకెప్పుడు పడుతుందో అంటూ ఎదురుగా ఉన్న పర్ణికని చూశాడు. నువ్వు అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే నీకే నష్టం. దానికి వంట పక్కన పెడితే కనీసం కాఫీ పెట్టడం కూడా రాదు. నేను నేర్పిస్తాను బావా. నువ్వు చాలా ఫిక్స్ అయినట్లున్నావు. ఇంకేంటి, నీకెవరు అడ్డురారు, దూసుకెళ్ళిపో అంటూ ఎంకరేజ్ చేస్తుంటే ఏదో తేడాగా అనిపించింది అతనికి. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏమో బావా, నీ మాటలు నాకు భయం తెప్పిస్తున్నాయి. వద్దు అన్నప్పుడేమో అది రాకాసి అయినా పర్లేదు అన్నావు. ఇప్పుడు సర్లే ప్రొసీడ్ అవ్వు అంటుంటే భయమేస్తుంది అంటావేరా అన్నాడు అర్జున్. నిజంగా నువ్వు పాజిటివ్గానే చెబుతున్నావా? అవునరా, నీకోసమే చెబుతున్నాను అంటూ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని, ఇక నేను ఆఫీస్కి వెళ్తాను సంయు. ఇంట్లో ఒక చిన్న పూజ చేస్తాను అమ్మవారికి. అదేంటి, నా పర్మిషన్ అడగడం దేనికి? నీ ఇష్టం. పర్మిషన్తో పాటు నువ్వు కూడా ఇంట్లోనే ఉండాలి అర్జున్. నాకు ఆఫీస్లో చాలా పనులున్నాయి, నాకు అస్సలు వీలు కాదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అతని చెయ్యి పట్టుకొని, నిజంగా వీలు కాదా? నన్ను చూసి చెప్పు అని ఫేస్ అమాయకంగా పెట్టి అడుగుతుంటే, అబ్బా ఇలా ఫేస్ పెట్టి నన్ను ఆపుదామనుకుంటున్నావా? ప్లీజ్ అర్జున్, నన్ను అర్థం చేసుకో. ఈ పూజ ఇద్దరు భార్యాభర్తలు కలిసి చేయాలి. మనకి అలా జరిగిన తర్వాత కనీసం గుడికి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు పూజ చేస్తే కనీసం ప్రశాంతంగానైనా ఉంటాం కదా. ప్లీజ్ కాదనకు. సర్లే, ఓ చిన్న కాల్ మాట్లాడి వస్తాను, నువ్వు పూజకి కావాల్సినవి రెడీ చేసుకో అని చెప్పి అక్క నుండి కాల్ మాట్లాడుతూ వెళ్ళాడు పక్కకి. ఇక సంయుక్త పంతులు గారికి కాల్ చేసి రమ్మని చెబుతుంది. ఆయన వచ్చేసరికి పూజకి కావలసిన సామాగ్రిని సర్ది రెడీగా పెడుతుంది. సంయుక్త అర్జున్ పంతులు గారు రావడంతో పూజలో కూర్చుంటారు. అమ్మవారికి చిన్నగా వ్రతం చేసి సంయుక్త అత్తమామల ఆశీర్వాదం తీసుకుంటుంది. పంతులు గారికి సంభావన ఇచ్చి ఆయన ఆశీర్వాదం కూడా తీసుకుంటారు. అఖండ సౌభాగ్యమస్తు అంటూ ఆశీర్వదించారు పంతులు గారు. అలాగే ఈ ఇంటికి వారసుడు రావాలని కూడా దీవించండి పంతులు గారు అనింది సుమిత్ర. పుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు అని దీవించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు పంతులు గారు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.